హలో గాయ్స్, ఇప్పుడు నేను ఒక చెట్టు చూపిస్తున్నా చూడండి. ఇది మిరప చెట్టు. ఇన్ని రోజుల నుంచి నీళ్లు పోసి పెంచుతుంటే మా ఆయన ఇక్కడ అట్టాలు తెచ్చేసిండు. దీనికి చూడరు ఎన్ని హోల్స్ ఉన్నాయో. రోజు వాటర్ పోస్తా దీనికి, రైస్ వాటర్ అని ఆ వాటర్ అని అన్నీ పోస్తా. ఇప్పుడు నేను ఇంకో చెట్టు చూసిన, ఇప్పుడు చూపించే చెట్టు చూడరు, ఇదంతా పిచ్చి చెట్లలో కనిపించింది నాకు. దీనికి నీళ్లు పోయాను, ఏం పోయాను, దానికి అదే పడి మొలిసింది. ఇక్కడ ఫుల్ కాయలు కాసింది, చూపిస్తారండి. చూడు ఎంత గుబ్బురుగా ఉన్నాయి చెట్లల్లో. నాకు కనిపించింది 2 days అవుతుంది నేను దీన్ని చూసి. చాలా కాయలు కాసినాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇగో వీళ్ళు వీడియో చూడ్రి, వీడియో తీయంటే ఇట్లా తీసిరు మా వాళ్ళు. చూడండి ఎంత చిన్న చెట్టు, ఆయన ఎన్ని కాయలు కాసినా దీనికి ఒక్క చిన్న హోల్ కూడా లేదు ఆకుకి. అసలు దీనికి పట్టించుకోలేదు నేను, ఒక్క డ్రాప్ వాటర్ పోయలేదు, దానికి అదే మొలిసింది. మళ్ళీ దీనికి ఏ తెగులు లేదు, ఇంత మంచిగా మొలిసింది. ఎన్ని కాయలు కాసినాయో చూడురి. చెట్టుని చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, నేను కూడా మా పిల్లల్ని ఊకే చేతులు కడగడం, నీట్గా ఉంచడం అన్నీ చేస్తా. అట్లా చేసినా కానీ వాళ్ళకి ఎప్పుడు జలుబు జ్వరాలు ఇట్లా వస్తాయి. నన్ను అడిగితే ఇగో ఇట్లా వదిలేస్తేనే అప్పుడన్నా మంచిగా అవుతారేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేను రోజు నీళ్లు పోసే చెట్టుకేమో మొత్తం తెగులు వచ్చింది. దీన్ని అసలు పట్టించుకొని చెట్టేమో ఇంత మంచిగా కాయలు కాసింది. అందుకే పిల్లల్ని కూడా అతిగా చూసుకోకూడదు అనుకుంటా. వాళ్ళని ప్రతి విషయంలో వదిలేస్తేనే వాళ్ళకన్నా తెలిసి వస్తుంది అని అనిపిస్తుంది. అదైతే నాకు అనిపించింది. చాలాసార్లు అనుకున్నా నేను, వాళ్ళని పట్టుకొని ఇది చేస్తున్న కొద్దీ వాళ్ళకి మనం ఎంత కేర్ తీసుకుంటామో అంత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకే అనిపించింది ఊకే హ్యాండ్ వాష్ కూడా చేయొద్దు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తినియాలని అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.